ఈ వీడియోని వీక్షిస్తున్న మీకు అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈ వీడియోని చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. పిల్లలు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాద్దామని కానీ, లేకపోతే ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది అనుకున్న వాళ్ళు, లేదా 2 సబ్జెక్టులు మిగిలిపోయింది అనుకున్న వాళ్ళు, లేదా అన్ని కడతాను అనుకున్న వాళ్ళు, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ. వీరికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగవు. 2 రాష్ట్రాల్లోని కూడా జరగబోతున్నాయి. నేను చాలా సింపుల్ గా ఆ రాష్ట్రాల్లో ఏ విధమైన డేట్స్ లో ఆ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలని మీకు అందిస్తున్నాము మేము మా ఛానల్ ద్వారాగా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ మంచి విషయాలు మీకు, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెలకు కానీ, మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల అవగాహన పొందేటట్టుగా వారికి అందుబాటులో ఉంచండి. ఇకపోతే ఈరోజు ఏం చెప్పుకుంటున్నాం అంటే, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతుంది? మే 21వ తారీఖు నుంచి జూన్ 4వ తారీఖు వరకు కంటిన్యూస్ గా జరుగుతాయి. అవి గమనించాలి. అలాగే మరి తెలంగాణ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయండి అంటే, మే 13 నుంచి 21 వరకు జరగబోతున్నాయి. ఈ విషయాలను మీరు గమనించాలి. సమయానికి మీ అందుబాటులో ఉండాలి. ముందుగానే ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళాలి. ముందుగానే హాల్ టికెట్స్ ని సిద్ధం చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ డేట్స్ ఏపీ గురించి మరలా ఒకసారి చెప్తున్నాను. మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి థియరీ ఎగ్జామ్స్. మరి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి? మరి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి కదా ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి. ఎప్పుడు జరుగుతాయి అంటే జూన్ 7వ తారీఖు నుంచి జూన్ 11వ తారీఖు వరకు జరుగుతాయి. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ అయ్యింది. ఇది మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా పూర్తి డీటెయిల్స్ మీరు చూసుకోవడం మంచిది అని చెప్తున్నాను. ఇకపోతే రెండోది, టిఎస్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇవి ఎప్పుడు జరుగుతాయి? థియరీ ఎగ్జామ్స్ మరలా ఒకసారి చెప్తున్నాను. మే 13వ తారీఖు నుంచి మే 21 వరకు జరుగుతాయి. దీని యొక్క డీటెయిల్స్ కూడా, ఈ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అన్నది మీరు క్లియర్ గా పూర్తి వివరాలను సేకరించుకుని హాల్ టికెట్స్ అవి ముందుగానే సిద్ధపాటు చేసుకుని ఎగ్జామ్ సెంటర్ కి 1 గంట ముందుగానే ఏమైతే అవసరమో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఈ ఎగ్జామ్స్ పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇది సప్లిమెంటరీ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అయితే మళ్ళీ ఈ మార్చి వరకు ఎగ్జామ్స్ ఉండవు. 1 సంవత్సరం వేస్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఒక రోజు 1 గంట ముందుగా ఉండడంలో తప్పేం లేదు. ముందుగా ఆ ఎగ్జామ్ సెంటర్కి చేరి మీ ఎగ్జామ్స్ అవి కూడా మంచిగా రాసి సక్సెస్ సాధించాలని తెలియజేస్తున్నాం. ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తున్నాం మేము. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మీ కామెంట్స్ మాకు ఎంతో ఉపయోగకరం. మేము ఎంతవరకు సపోర్ట్ అందించగలుగుతున్నాం, ఏ యొక్క టాపిక్ ని మేము మిస్ అవుతున్నాం, మాకు ఆల్రెడీ తెలిసిన విషయమే కానీ మీకు అందించడంలో మిస్ అవుతున్నాం. అలాంటి విషయాలు మీరు కామెంట్ చేసినట్లయితే ఆ కామెంట్స్ మేము చూసుకుని దానికి తగ్గ వీడియోస్ తయారు చేయడానికి మాకు అనుకూలంగా ఉంటది. కాబట్టి మీరు మాతో మీ యొక్క డౌట్స్ ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.